హాయ్ హలో అందరికీ వెల్కమ్ టు బృందావనం. ఈరోజు మేము తెలంగాణ కాశీగా ప్రసిద్ధి చెందిన శ్రీ కాళేశ్వర ముక్తేశ్వర దేవస్థానానికి వెళ్ళాం. మేము వెళ్ళిన వెంటనే మాకు ఎదురుగా అతిపెద్ద శివుడి విగ్రహం కనిపించింది. ఈ విగ్రహం మహా అద్భుతంగా ఉంది, చూడటానికి భలే ఉంది. మేమైతే మంచిర్యాలలో చెన్నూరు బస్ ఎక్కి అక్కడి నుంచి సిరోంచ కాళేశ్వరం బస్ ఎక్కి వెళ్ళాం. డైరెక్ట్ బస్సెస్ కూడా ఉంటాయి, కానీ మేము వెళ్ళేసరికి లేకుండే మేము డైరెక్ట్గా నది దగ్గరికి వెళ్ళిపోయాం. అక్కడికి వెళ్ళగానే బోటింగ్ ఫెసిలిటీ ఉంటే గోదావరి నదిలో పడవ ఎక్కి అవతల ఒడ్డుకి వెళ్ళి గంగ స్నానాలు చేసి వచ్చాం. గోదావరి నదిపై పడవ ప్రయాణం చేస్తుంటే ఆ ఫీలింగే వేరు. చుట్టూ నీరు, చల్లని గాలి భలే అనిపించింది. నేనైతే చాలా ఎంజాయ్ చేశాను. మీరు కూడా కంపల్సరీగా ట్రై చేయండి వెళ్తే. అలా నది దగ్గర నుంచి గుడికి వెళ్ళే దారిలో చాలా శివుని గుడులు ఉన్నాయి. ఒక్కొక్క శివలింగానికి ఒక్కొక్క ప్రత్యేకత ఉంది. అన్ని టెంపుల్స్ చాలా బాగున్నాయి. వీలైతే చూడ్డానికి ట్రై చేయండి. సో అన్ని శివాలయాలు చూద్దామని నడిచే వెళ్ళాం. ఆటోలు కూడా ఉంటాయి. ఇంకా కాళేశ్వరం టెంపుల్ దగ్గరికి వస్తే అక్కడ అతిపెద్ద శివలింగం ఉంటుంది. అది కూడా చాలా బాగుంటుంది. ఈ కాళేశ్వరం టెంపుల్కి మొత్తం 4 ప్రధాన ద్వారాలు ఉంటాయి. అవి ఉత్తరం, దక్షిణం, తూర్పు, పడమర అని అలా ఉంటాయి. గుడి చాలా పెద్దగా ఉంటుంది. లోపల ఇంకా చాలా రకాల గుళ్ళు ఉన్నాయి. అందుకే గుడి చాలా పెద్దగా విశాలంగా ఉంటుంది. గుడిలోనికి వెళ్ళిన వెంటనే మనకు ఫస్ట్గా కనిపించేది అయితే యమదీపం, యమకోణం. ఇక్కడ ఏంటంటే 10 రూపాయలు ఇచ్చి ఆ దీపం ముట్టించాలి, ఆ యమకోణం దాటాలి. అలా చేయడం వల్ల ఏంటంటే మనకి యమగండాలు, యమలోకం పోయే పాదాలు ఉండేయని భక్తుల నమ్మకం. గుడి అయితే చాలా అంటే చాలా పెద్దదిగా ఉంది, చాలా విశాలంగా ఉంది. ఎంతమంది భక్తులు వచ్చినా సరిపోయేంత ప్లేస్ ఉంది ఇక్కడ. చుట్టుపక్కల రకరకాల దేవుని విగ్రహాలు ఇంకా గుళ్ళు ఉన్నాయి. ఈ గుడి ప్రత్యేకత ఏంటంటే ఇక్కడ 2 శివలింగాలు ఉన్నాయి. అవే శ్రీ కాళేశ్వర ముక్తేశ్వర. అంతేకాకుండా ఈ గుడి చుట్టూ ఇంకా గుళ్ళు ఉన్నాయన్నాను కదా, సరస్వతి దేవి, శుభానంద దేవి, వెంకటేశ్వర స్వామి, ఇలా చాలా చాలా దేవుళ్ళు ఉన్నాయి, విగ్రహాలు కూడా ఉన్నాయి. ఇంతవరకు వెళ్ళని వాళ్ళు ఎవరైనా ఉంటే కంపల్సరీ ప్లేస్కి రండి. చాలా చాలా బాగుంది ప్లేస్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ లైక్, కామెంట్ అండ్ షేర్ దిస్ వీడియో with your friends and family. And don't forget to subscribe to our channel Brindavanam.